ఒక వ్యక్తి మొదటగా దయ చూపించాలి అంటే ఆ వ్యక్తి ఏదైనా అనుభవించాలంట. ఏది అనుభవించిన వ్యక్తి ఇతరులకి దయ చూపించలేడు. ఏది పొందుకోని వ్యక్తి ఇతరులకి ఏది ఇవ్వలేడు. నీ దగ్గర లేనిది దేవుడు ఎప్పుడు ఇంకోటికి ఇవ్వమని చెప్పలేదు. నీ దగ్గర అనుగ్రహించబడిందే దేవుడు ఇంకోటికి పంచమని చెప్తున్నాడు. బట్ దెన్ ఈరోజు ఎంతోమందికి ప్రేమ లేదు. ప్రేమను బట్టి దయ అనే ఫలము మనలో కనబడుతుంది. ఆత్మ ఫలం అన్నదప్పుడు అంతయు ప్రేమతో లింక్ అయి ఉంది. ప్రేమను బట్టి చేస్తాము అనేది ధ్యానిస్తూ వచ్చాము. ప్రేమను బట్టి దయ చూపించాలి అన్న మాట చూసినప్పుడు ఈరోజు ఎంతమంది నిజముగా దేవుని ప్రేమతో నింపబడి ఉన్నామో పరీక్షించుకోవాలండి. ఎంతోమందికి దేవుని ప్రేమ అనుభవించలేకపోతున్నారు. దేవుని ప్రేమను అనుభవించలేక ఇతరులకి దేవుని ప్రేమను చూపించలేని పరిస్థితుల్లో వీఆర్ జస్ట్ బీయింగ్ సెల్ఫిష్, కార్నల్. ఎందుకంటే ఆత్మఫలం ఏమన్నా కానీ గళితీయులకు రాసిన పత్రికలు మనం చదువుతూ వచ్చినప్పుడు అక్కడే శరీర క్రియల గురించి చదువుతూ వస్తాం. ఎక్కడ ఒకసారి చూద్దామండి, 5వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం ఒకసారి. అక్కడ శరీర క్రియలు ఏమనగా, శరీర క్రియలు ఏమనగా అవేమనగా జారత్వము, అపవిత్రతయు, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర క్రియలంట. ఒకడు స్వార్థానికి బ్రతికేది, స్వార్థాన్ని బట్టి ఇతరుల్ని గాయపరిచేది, ఇతరుల్ని పాడు చేసేది, ఇతరుల్ని దోచుకునేది శరీర క్రియలు అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. శరీర క్రియలు అలాగున్నాయంటే ఆత్మద్వారముగా, పరిశుద్ధాత్మ ద్వారంగా ఫలించే బ్రతుకు ఎలాగుంటుందో మనం ధ్యానిస్తాం. ఒకసారి మరలా